దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామము మార్కాపురం డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ న్యూ డిస్ట్రిక్ట్ లో నుంచి మన రైతు నారాయణ గారు వచ్చారు. రైతు నారాయణ గారు వారితో ఈ స్క్రాచ్ కార్డ్ దొరకటం వల్ల ఈ నారాయణరావు గారు కొన్నది 30 ప్యాకెట్లు మాత్రమేనండి. 30 ప్యాకెట్లకి ఒక స్ప్రేయర్ తగిలింది. ఆ తర్వాత 29 సంచులు తగలటం కూడా జరిగింది. 2 సంచులు తీసుకున్నారు. కాబట్టి ఈ స్ప్రేయర్ తగలటం వల్ల నారాయణరావు గారు ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుంది. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నారాయణ సార్. ఊరి పేరండి? తిమ్మాపురం, దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామం, మార్కాపురం జిల్లా. మీరు ఎన్ని ప్యాకెట్లు కొన్నారు సార్? 30 ప్యాకెట్. ఏ వెరైటీ కొన్నారు సార్? టాప్ గన్. ఇంతకుముందు టాప్ గన్ గురించి మీరు విన్నారా సార్? విన్నారు కానీ వేయలా. యూట్యూబ్లో విన్నమాట తీసుకోవాలనిపించిందా? ఏ విషయంలో బాగుందని మీరు విన్నారు సార్? నల్లికి మామూలుగా మాకు బొబ్బరు వస్తుంది సార్, ఎక్కువ వస్తుంది మా ఏరియా. ఆ రెండింటికి బాగున్నదండి. ఓకే, బాగా రంగు బాగున్నదండి. మార్కెట్లో కూడా వింటున్నాం అప్పుడప్పుడు. మార్కెట్లో కూడా వెరైటీ గురించి తెలుసుకుంటున్నాం. దానివల్ల మార్కెట్లో కూడా మంచి రేటు పడుతుంది. ఆ రీతిగానే మనది టాప్ గన్లో మంచి వెరైటీ సార్. మీరు ఈ సంవత్సరం వేస్తున్నారు కాబట్టి మేము ఇవ్వటమే కాకుండా మీ దగ్గరకు వచ్చి కూడా చూస్తాము. మనది టాప్ గన్ వైరస్ తట్టుకుంటుంది, ప్లస్ అంత మాత్రమే నల్లి తట్టుకుంటుంది. దిగుబడి మంచి దిగుబడి వస్తుంది. దగ్గర కాపు ఏం సార్, రంగు బాగుంటుంది. మార్కెట్లో చూడంగానే కొనాలనిపించే రకం. 334 గ్రామ సెకండ్లో కొంటారు దీన్ని. రైతు కూడా గత 2 ఇయర్స్లో కొంచెం బయర్స్ వల్ల ఇబ్బంది పడి రైతులు వేయటానికి భయపడ్డారు. కానీ ఈ సంవత్సరం ఆ భయం లేకుండా మంచి రేటు పడుతుంది. వేరే వెరైటీగా 2-3 వేలు అదనంగా పడుతుంది. కాబట్టి రైతులు ధైర్యంగా వేసుకునేటువంటి వెరైటీని మేము తెలియజేయటంలో సంతోషిస్తున్నామండి. ఆ రీతిగానే మన నారాయణరావు గారు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రీమియం సీడ్స్ వెరైటీస్లో మేము ఇందాక చెప్పిన రీతిగా మనం టాప్ గన్ ఒకటి మాత్రమే కాకుండా రెడ్ రాయల్, రేడియము, PS 3002, తర్వాత టారస్, ప్రీమియం 5 అనేటువంటి వెరైటీని కూడా మనం రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చి అప్కమింగ్ వెరైటీస్, కొత్త వెరైటీలు తాళ్ళు కూడా తట్టుకుంటాయని చెప్పడంలో సంతోషిస్తున్నాం సార్. రైతు సోదరులది గమనించి ప్రీమియం సీడ్స్ ఒక బ్రీడర్స్ కంపెనీ సార్. ఆ ఇద్దరు బ్రీడర్స్ కలిసి ఎస్టాబ్లిష్ చేసే కంపెనీ. ఈ వాతావరణానికి ఏ విత్తనం అనుభవిస్తుంది, తెగులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్న రైతులు వారిని గమనించి వారు కూడా పర్యవేక్షణ చేసి ప్రతి సీజన్లో విజిట్ చేసి ఈ రైతులకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలమనే ఉద్దేశంతో మంచి మేలైనటువంటి వంగడాలు ఇవ్వటంలో వాళ్ళు సఫలీకృతులు అవుతున్నారని మేము సంతోషిస్తున్నాం సార్. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి వెరైటీలతోటి ఇదే మా ప్రీమియం సీడ్స్లో ఒక లోగో ఉంటుందండి, ఫర్ ఎవ్రీ ఫార్మర్. అంటే ప్రీమియం సీడ్స్ ప్రతి రైతు దగ్గర ఉండాలి అనే ఒక దృక్పథంతో అనే ఉద్దేశంతో మనం ఈ కంపెనీ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. రైతు సోదరులు అది గమనించి ఆ రీతిగానే మన ఈ నారాయణరావు గారికి ఈ మన డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి భవానీ సీడ్ సెంటర్ వాసు గారు వారిది ఏ రీతిగా ఉంది వాళ్ళ ఫీలింగ్ కూడా అది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఇందాక ముందే ఒక స్ప్రేయర్ ఇచ్చారు మీరు, ఇప్పుడు మన నారాయణరావు గారితో కూడా షేర్ చేసుకుంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నారాయణ గారు తీసుకున్నది పాపం 30 ప్యాకెట్లు 3 కూపన్లో ఇచ్చాను. 3 కూపన్లలో నారాయణరావు గారికి ఒక స్పేర్ తగలటం అంటే చాలా ఆనందంగా ఉంది. అంత దూరం నుంచి మా భవానీ సీడ్ సెంటర్ రాజాగారి తోటలో షాప్ ఎత్తుకుంటూ వచ్చినందుకు ఆయనకి స్ప్రేయర్ లభించడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. నారాయణరావు గారు ఈ టాప్ గన్ విత్తనాలతో మీరు మరింత దిగుబడులు సాధించి ఏ విత్తనాలు కావాలన్నా మా భవానీ సీడ్ సెంటర్ రావాల్సిందే కోరుచున్నామండి. మీరు ఎంత దూరం రావద్దు సార్, అక్కడే మార్కాపురంలో భవానీ సీడ్ హౌస్ అని ఒకటి ఉంది సార్. మేము అక్కడే తీసుకోమని అవును, అక్కడ ఇంకా మన కొంతమంది బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు అక్కడ స్టాక్ పంపించారా సార్? పంపించాము. అక్కడే తీసుకు మీరు ఎందుకంటే ఇంత దూరం మిమ్మల్ని భారం పెట్టదలుచుకోలేదు మేము. అవసరమైతే వీలుంటే మేము వచ్చి కూడా మీకు ఇవ్వడానికి సంతోషించి మేము ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు. సరే, ఎలాగ మీ గుంటూరు పని నుండి వచ్చారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ రీతిని రైతు సోదరులు గమనించి ప్రీమియం సీడ్స్ వాడి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి కోరాలని, ఇంకా తెలియని రైతులకు తెలియపరిచి ప్రీమియం సీడ్స్ విత్తనాలు వాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ నేను ముగిస్తాను. నమస్తే సార్.